ఎవరికీ తల వంచకు, ఎవరినీ ఆశించకు. ఇది పాట మాత్రమే. రియల్గా అయితే ఎవరికొరి సహాయం లేకుండా కొంచెం కూడా ముందుకెళ్ళదు జీవితం అనేది. స్టోన్స్ అన్నీ పక్క వాళ్ళకి దొరికినవి. చాలా మంచి స్టోన్స్ వెతికారు. వీడియోలో కనబడబడ్డంటే ఫస్ట్ చూసేటువంటి ఈ స్టోన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇదొకటే కాదు, చూసే ప్రతి స్టోన్ ఇంతకన్నా సూపర్ ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు అనిపిస్తుంది. దీని మీద ఒక షేప్ ఉంది, ఒక డైమండ్ ఆకారంలో ఉండేటువంటి ఒక చిన్న స్టోన్. చూడండి దాని గుర్తు ఎంత క్లియర్గా కనబడుతుందో. గంటలో ఈ వీడియో స్టేట్ మొత్తం వెళ్ళిపోతుంది, 2వ గంటలో దేశం దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. అంత మంచి వీడియో ఇది. మీరు చూసే ప్రతి ఒక్కరూ 20 మందికి ఒక్కొక్కరు పాస్ చేస్తారు ఈ వీడియోని. అంతగా ఉందన్నమాట స్టోన్స్ అన్నీ. రాయలసీమ, జొన్నగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో దొరికినటువంటి స్టోన్స్ ఇవన్నీ. పెరవలి చుట్టుపక్కల దొరికినటువంటి స్టోన్స్, చాలా మంచి స్టోన్స్. ప్రతి స్టోన్ మీద చక్కటి గోల్డ్ కలర్ చిన్న చిన్న గీతలు, చాలా మంచి ఆకారంలో కనబడుతున్నటువంటి స్టోన్స్ ఇవన్నీ. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాతో పాటు మీకు దొరకాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఖచ్చితంగా వజ్రం దొరుకుతుంది. బాగుంది కదా. ఇలాంటి స్టోన్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోలో, ఒకటి కాదు. వీడియో పూర్తిగా దాదాపుగా 20 నిమిషాలు ఉంటుంది. 20 నిమిషాల్లో మీరు చూసే ప్రతి స్టోన్ కూడా ఇలానే ఉంటుంది, ఇంతకన్నా బెటర్గా ఉంటుంది. అలాంటి స్టోన్స్ని చాలామంది పెద్దవాళ్ళు వెతికి తీసుకొచ్చున్నారు. ఆ వీడియోస్ని మీకు వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో, ఎలా తీయాలో అనేది మీరు నాకు నేర్పించండి. ఇది మిమ్మల్ని దారి మళ్ళించేది అనుకుంటే ఈ ఛానలే తీసేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. ఆల్ బెల్ అనేది వస్తుంది కింద, అది కూడా ప్రెస్ చేయండి. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టైం వేస్ట్ చేసుకుంటారు అనుకునే పని అయితే ఇలాంటి వీడియోస్నే చూడమాకండి. ఈ పనికి వస్తాయి అనుకుంటేనే, ఎవరికైతే పనికి వస్తాయో వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి, వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకంటే అనవసరంగా ఆశరేగి మీరు వెళ్ళి తిరిగి ఆడికి వెళ్ళి గొలికినారా అని అడిగి నష్టపోవటం కన్నా, దగ్గరలో ఉండేటువంటి చిన్న పని, ఒక 200 వచ్చే పని అయినా చేసుకొని ఇంటికాడ కూర్చోవచ్చు. అలా కాకుండా ఇలాంటివన్నీ చూసి నష్టపోయి తిరిగి ప్రయాణాలు చేసి దారి తప్పిపోయి నష్టపోవడం కన్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇదొకటే ప్రతి ఒక్కరికి తెలియజేయగలరు. తినటం అనేది చాలా సులభం, కానీ పండించడం చాలా కష్టం. 5 నిమిషాల్లో తినేవాళ్ళు ఉంటారు, 10 నిమిషాల్లో తినేవాళ్ళు ఉంటారు. వ్యవసాయం చేయాలంటే 3 నుంచి 6 నెలల దాకా కష్టపడాలి పొలాల్లో. చాలా కష్టం అన్నమాట. ఎలా అర్థమవుతుంది ఈ మాట అంటే, మనం పడే కష్టం ఎవరికి అర్థం కాదు. ఈ రాళ్ళ గురించి తిరిగి వెళ్ళి వెతికి ఏదో తెలియని ప్రయత్నం చేసే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. చూసే మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అందుకే ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే చూడండి, అంతేగాని ఇంకెవరిని బాధ పెట్టేందుకు కాదు. ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి, ఇంట్రెస్ట్ ఉంటేనే అలాంటి ప్రాంతాన్ని లొకేషన్ అడిగి వెళ్ళి ప్రయత్నం చేసే ఆలోచన ఉంటేనే చేసుకోవాలి. కానీ ఇంకా వేరే ఆలోచన అయితే ఏం లేదు.
దొరుకుతాయి దొరకవు అనేది మన నమ్మకం కాదు. దొరుకుతుంది, వెతకాలి, కష్టపడాలి, ఇలాంటి ఆలోచన కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఊరికే వాళ్ళకి దొరికిందంట, వీళ్ళకి దొరికిందంట, వాడు బిల్డింగ్ కట్టాడు, ఇవి కాదు. మనం ఎప్పుడు పోరాడాలి, మనకి ఎప్పుడు దొరుకుతుంది, మనం ఎప్పుడు కష్టపడాలి, మనం ఎప్పుడు వెతుకుతాం. వెతికే సమయం ఎప్పుడు, ఎలాంటి సమయంలో వెతకాలి. అందుకోసం ఇలాంటి మాటలు కూడా వింటూ ఆలోచించాలి. మనం చెప్పే మాటలు మంచివా కావా అనేది. అనగనగా ఒక రాజు, ఇలాంటి కథలు ఉన్నాయనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది వినటానికి. రోజు మనం బాధపడేది, కష్టపడేది చెప్తా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఒక రాజుకి 3 కొడుకులు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మిగతా 3 కొడుకులు కూడా పెద్ద అతన్ని రాజుగా చేద్దామని ప్లాన్ చేసుకుంటారు. ఇది ఒక జీవితం అన్నమాట. అలా రాజుగా కొనసాగిపోతూ ఉంటాడు. మంచిగా జీవితం, రాజ్యం మొత్తం పరిపాలన జరుగుతుంటుంది. అలా కాకుండా వేరే ఆలోచన చేసుకొని నేనంటే నేను అని చెప్పి 3 పోటీ పడుతున్నాం అనుకోండి, రాజుకున్న, అంటే వాళ్ళ నాన్నగారి పేరు రాజు, ఆ రాజుకు ఉన్నటువంటి పరువు పోతుంది. రాజ్యం ఎవరు ఉండాలనేది తెలియక 3 అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు. అదే మనం ఆలోచించి మనలో ఒకడే కదా వీడు, నాతో పాటే కదా, మనలో ఒకడే కదా, మనతో పాటు కలిసి తిరిగిన మన అన్నదమ్ముళ్ళు కదా అనేసి ఒక ఆలోచన చేసుకుంటే ఈ యుద్ధం ఉండదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీడు కూడా మనలాగా కష్టపడేవాడు కదా, వీడు కూడా మనలాగా వెతికేవాడే కదా, వీడికి ఏమన్నా 2 చేతులు ఎక్స్ట్రా ఏమి ఉండవు, 2 తలలు ఏమి ఉండవు కదా, ఒక మనిషే కదా వీడు పడే కష్టమే కదా, ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది అన్న ఒక ఆలోచన చేసుకోండి. మొత్తం దాదాపుగా సూది ముక్కరాళ్ళే. డైమండ్ అని చెప్పటం లేదు. ప్రతి స్టోన్ కూడా క్రిస్టల్కి సంబంధించినటువంటి స్టోన్స్, చాలా మంచి స్టోన్స్. ఎలాంటి ప్రాంతంలో దొరికాయి అన్నది అడ్రస్ కోసం అడగండి, లొకేషన్ పంపిస్తాను. దొరుకుతాయని కాదు, దొరకాలని ప్రయత్నం చేయండి. అప్పుడే మనకి ఒక కొత్తగా మనలో ఒక కాన్ఫిడెన్స్, ఉత్సాహం అనేది వస్తుంది. ఏం దొరుకుతుందిలే, ఏం వెళ్దాంలే, ఏం చేద్దాం అనుకుంటే జీవితం ప్రతిరోజులానే సూర్యుడు వస్తుంటాడు, పోతుంటాడు, రాత్రి వస్తుంది, ఉదయాన్నే లేస్తాం, బ్రష్ చేస్తాం, అయిపోతుంది కథం, జీవితం గడిచిపోతుండేది. అలా కాదు, ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఏదో ఒకరోజు ఆ ప్రయత్నంలో ఏదో ఒక చిన్న మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పు జరిగే రోజు కోసం మనం ఎదురు చూడాలి. అదే ఒక చక్కటి జీవితం అయి ఉండాలి. అలాంటి జీవితం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఖాళీగా కాదు, పని చేస్తూ, కష్టపడుతూ. ఊరికనే ఏది రాదు. ఒకవేళ వచ్చిందంటే అది వాళ్ళు అదృష్టవంతులే. కష్టపడి సంపాదించుకునే వాళ్ళకి అంత సులభం అయితే కాదు, చాలా కష్టం ఉంటుంది. ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ స్టోన్స్ అన్నీ ఆ పెద్దవాళ్ళు వెతకారంటే ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. ఇవి కాకపోయినా కూడా వాళ్ళు దాన్ని వదిలేసుకోలేకపోతున్నారు అన్నమాట. చాలా మంచి స్టోన్స్, వీటిలో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనేసి వాళ్ళ ఆలోచన. ఎంత మంచిగా చక్కగా ఆ షైనింగ్, ఆ కోటింగ్, గ్లాస్ కోటింగ్ చాలా అద్భుతంగా మెరుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న కవర్ కోటింగ్ లాగా చక్కగా ఉంటాయి ప్రతి స్టోన్ కూడా చూసేదానికి. దొరుకుతాయో దొరకవో అనేది ముందు పక్కన పెట్టేసి కష్టపడాలి, ప్రయత్నం చేయాలని ఆలోచన ఇవాళ నుంచి మొదలు పెట్టండి. కాన్ఫిడెన్స్గా ఉండండి. పట్టుదలతోటి ఎట్లయినా సరే
ఈ సంవత్సరం కష్టపడాలి, తీసేయాలి వజ్రం, పట్టేయాలి అనే ఒక ఆలోచనతోటి. క్లియర్గా తెలిసిపోతుంది కదా సూది ముక్కరాయి ఎంత దాని మీద ఉన్నటువంటి ఆ కోటింగ్ అనేది మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. అచ్చంగా క్రిస్టల్స్ దొరికే ప్రాంతం కాదు కదా ఇది రాయలసీమ అంటే. దాదాపుగా పొలాల్లో తొలకరి చినుకులు పడేటప్పుడు చాలా చక్కటి స్టోన్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతాలు, ఆన్వాలు, గుర్తుల్ని గమనించుకోవాలంటే మొదటిది మన స్నేహితుడు అయిన క్రిస్టల్ని ఆధారం చేసుకొని చాలామంది వెతుకుతుంటారు. నేను కూడా అలాంటి గుర్తుని ఒక పొలంలో దొరికినప్పుడు ఈ పొలం మంచి పొలం అని నేను ఆలోచన చేసుకొని వెతుకుతుంటాను. నా అనుకొని వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. మామూలుగా కొట్టడం లేదు, లైట్ సూర్యుడి యొక్క కాంతి ఆ స్టోన్ మీద ఫోకస్ అనేది. ఈ రాళ్ళు వీడియో తీసుకోవడానికి ఇచ్చినందుకు పెద్దవాళ్ళకి ధన్యవాదాలు. వీడియో చూసే ప్రతి ఒక్కరికి మీకు కూడా సపోర్ట్ చేయండి, అంటే లైక్ చేయండి. చాలామంది నాలాగా కష్టపడే వాళ్ళు చాలానే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చాక అదృష్టం, ఒక నమ్మకం, వీటి మీద ఆధారపడి కష్టాన్ని ముందు బలంగా పెట్టుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా మనం ఎందుకు వచ్చామన్నది ఆ పని కోసమే చూడాలి. వాళ్ళకి దొరికింది, వీళ్ళకి దొరికింది ఇది కాదు. మనం ఎప్పుడు పక్క వాళ్ళ మీద మంచి ఆలోచనతో ఉండాలి. వీడికి దొరికేసిందనే ఒక ఏడుపు ఉండకూడదు. మనం ఎప్పుడు సాధిస్తాం, వాళ్ళని అడగండి ఏ పొలంలో దొరికింది, ఆ పొలంలో ఈ స్టోన్స్ పక్కన ఇంకా ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి, ఏ సమయంలో దొరికింది, ఏ సమయంలో మీరు వెతికారు. వాడి యొక్క మాటల్ని, ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొని అలాంటి సమయంలోనే మనం కూడా ప్లాన్ చేసుకోవడానికి, ఇష్టపడటానికి ఇంకా ముందుకి ఒక అడుగు వేయండి. అలా కాకుండా మనం వేరేలాగా ఉన్నామనుకోండి, ఆ బాధని, పక్కవాడికి దొరికిన సంతోషాన్ని మనం కాస్త ఈర్ష్యతోటి ఉన్నామనుకోండి, ఎన్నటికీ దొరకదు. ఖచ్చితంగా ఎన్నటికీ దొరకదు. ఖచ్చితంగా మనకు దొరకాలంటే వాడికి దొరికింది హ్యాపీ, ఆ ఒక సంతోషాన్ని మనలో ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు ఖచ్చితంగా మనకి కూడా ఒక దారి చూపిస్తాడు. మొదటి నుంచి చెప్తున్నాను, ఇవన్నీ క్రిస్టల్స్ స్టోన్స్, కానీ చాలా గ్లాస్ కోటింగ్ తోటి, ఒక మంచి మెరుపుతోటి చక్కటి స్టోన్స్ కాబట్టి వీటిని వాళ్ళకు దొరికినటువంటి వీడియోస్ని రాళ్ళని వీడియోస్ రూపంలో మీకు చూపిస్తున్నాను. ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది, కానీ గెలుపు అనేది ఒకరోజు ఉంటుంది. ఆ ఒక్కరోజు కోసం ప్రతిరోజు చేసేదే పోరాటం. అదే ఆ పోరాటం మనిషి యొక్క జీవితం. ప్రతి నాన్న వాళ్ళ యొక్క బిడ్డల కోసం, నా బిడ్డలు కష్టపడకూడదు అనుకొని కష్టపడుతుంటాడు ఫ్యామిలీ కోసం. ఆ కుటుంబం మీద ఉన్నటువంటి భారం, కష్టాలన్నిటినీ ఎందుకు చెప్తున్నారా అనేది పిల్లలైతే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ పెద్దోళ్ళు అయితే అర్థం చేసుకోవాలి. మనకి భవిష్యత్ ఉంది, పెళ్ళయింది, భార్యలు, పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒక బాధ్యతగా అది సక్రంగా మనం వీళ్ళ మీద మనం చేసే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ, మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా, ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలనే ఒక జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాం. కానీ మన పిల్లలకి మన కష్టం గురించి కూడా చెప్తుండాలి అప్పుడప్పుడు. లేకుంటే ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఏదైనా ఖర్చు పెట్టేయటానికి. ఎంత కష్టపడితే వస్తుంది ఆ రూపాయి అనేది కుటుంబంలో ఉన్నటువంటి భార్యకి కావచ్చు, పిల్లలకు కావచ్చు తెలియజేయాలి. మనం పడే కష్టం ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత ఉంటుంది. అలా తెలియకుండా వాళ్ళని అలానే పెంచేస్తే నిజంగా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఆ కష్టం యొక్క విలువ తెలియకుండా ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంటారు.
ఈ రోజుల్లో బండి, కార్లు, డ్రైవింగ్ కానీ ఏదైనా కానీ చాలా విచ్చలవిడిగా మనుషులమైన మనము ఇతరుల మీద కోపాదేశాలను పెట్టుకొని బీభత్సంగా వాడికి ఏం లేవాడు బాగున్నాడు ఒక కుళ్ళుతోటి జీవిస్తూ ఉన్నారు. తాగటం, మధ్యలో డ్రైవింగ్ చేయటం, మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా మనమే తీసిన వాళ్ళం అవుతుంటాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మెల్లగా వెళ్ళాలి. మన దగ్గర ఉన్నవాడిని చూసి బాధపడకూడదు, వాడికి ఏం లేదని. మన దగ్గర లేకుండా దూరంగా ఉండేవాడు అంతస్తులను చూసి బాధపడకూడదు. వాళ్ళలాగా మనం ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఒక క్రమశిక్షణగా మనం, అది తప్పు అయితే పక్కన పెట్టేయండి, మంచిది అనుకోండి. ఖచ్చితంగా మంచి దారి ఎప్పుడైనా ఒక గొప్ప వెలుగు లాంటి దారి అన్నమాట. చెడ్డదారి ఎప్పుడు చీకట్లోనే జరుగుతుండిద్ది. అలాంటి దారిలో వెళ్ళమాకండి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళని చూసి ఎడవద్దు దేనికైనా కూడా. వాడికి ఉండే కష్టం ఏంటో మనకు తెలియదు, వాడు పడే బాధ ఏంటో మనకు తెలియదు. మనం పడే కష్టం మన ఫ్యామిలీ, మన బిడ్డలు వాళ్ళకి కూడా అప్పుడప్పుడు చెప్తూ రూపాయి విలువని, పారేసే అన్నం మెతుకు గురించి వివరిస్తే ఖచ్చితంగా వాళ్ళు రెండోసారి అలాంటి వృధా చేయకుండా దేన్నైనా సరే, నీళ్ళైనా ఫుడ్ అయినా దేన్ని కూడా వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచిగా ప్రతి ఒక్కరికి జీవితం ఉండాలని, సంవత్సరం అంటూ ఏం లేదు, ప్రతిరోజు అందరికీ మంచి జీవితం ఉండాలని భగవంతుని కోరుకుంటాను. రయ్యమని బండేసుకొని వెళ్ళిపోతే ఏముండదు బ్రదర్. అలా నిన్ను చూసి ఇంకోడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు. అదే చాలా మెల్లగా వెళ్ళు, చాలా మంచి బండి, పద్ధతిగా వెళ్తున్నాడు అనుకుంటారు. అలా కాకుండా చాలా వేగంగా వెళ్ళామనుకోండి, చాలా మాటలు వస్తాయి. ఇక్కడైతే నేను మీతో చెప్పలేను. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొంటే ఆ మాటలు ఎలా ఉంటాయో మీ స్నేహితుడికి కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, మీ బంధువులకి అయితే కావచ్చు, అందరికి చెప్పండి. జాగ్రత్తగా వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి, అడ్డదారిలో నడవమాకండి. చాలా కొద్దిపాటి జీవితం, ప్రతి వ్యక్తికి ఉండేది కొద్దిపాటి జీవితమే. ఒక్క చిన్న మాటలు చెప్పాలంటే ఒక నీటి మీద బుడక లాంటిది అనమాట మన మనిషి ప్రాణం అనేది. అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు. అలానే మన నడిచే ఈ కొద్ది కాలంలో ఎన్ని రోజులు ఉంటామన్నదే తెలియదు. మనకు వచ్చేది డైమండ్ చేతికి దొరుకుతుందో లేదో తెలియదు, కానీ చావు అనేది మాత్రం 100% ఖాయం. కానీ ఏ రోజు మన ప్రాణం ఈ భూమి మీద ఈడుస్తామన్నది తెలియదు. రేపు మన ప్రాణం పోతుంది అని ఎవరికైనా తెలిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ బాధపడుతుంటాడు. ఎవరు కూడా ఆ లాస్ట్ రోజు అని చెప్పేసి ఇలాంటి పండగని చేసుకోరు. ప్రతిరోజు మంచిగా ఉండాలంటే భగవంతుడి జాలి, దయ అనేది ఉంటేనే, ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుడి జాలి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకి పడదు. మనమే చేస్తున్నాం, మనమే హెల్ప్ చేస్తున్నాం, మనమే సాయం చేస్తున్నాం, ఇదేం లేదు. ఏదైనా కూడా ఒక బంధుత్వాన్ని లేదా బంధాన్ని, స్నేహాన్ని కలపాలంటే ఇలాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఒక పొలంలో ఒక మనిషి వ్యవసాయం చేయాలంటే అతనికి తన ఇంట్లో వాళ్ళతో పాటు బయట పని వాళ్ళు కూడా అవసరం అన్నమాట. వాళ్ళందరూ వచ్చి ఈ పొలంలో ఆ బురదలో ఆ నారు అనేది వేసి పంటని కోసి చేతికి అందజేస్తే అది లారీలో కావచ్చు, పెద్ద పెద్ద ఊర్లు, స్టేట్లు దాటిపోయే బియ్యం మెతుకు ఎంతమందికి చేరుతుందో తెలీదు. ఎక్కడ ఎవరికి తినే అన్నం మెతుకు మీద తన పేరు రాసి ఉంటుంది అంటారు. అలాంటిది అనమాట జీవితం అనేది. మా స్నేహితులు అనమాట వీళ్ళు.